వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? ఓవైపు కేసులు, మరోవైపు దాడులతో రాష్ట్ర రాజకీయాలు రచ్చలేపుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెరపైకి వస్తున్న స్కామ్లు, కేసులను డైవర్ట్ చేసేందుకే దాడులు అంటూ అధికార పక్షం విమర్శిస్తూ ఉంటే, పాలన వైఫల్యాన్ని డైవర్ట్ చేసేందుకే దాడులు అంటూ విపక్షాలు వేలెత్తి చూపిస్తున్నాయి. దీంతో ఎవరిది డైవర్షన్, ఏంటి కన్ఫ్యూజన్ అనే సందేహాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఏంటి డైవర్షన్ పాలిటిక్స్? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. మొన్నటి వరకు విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన రాష్ట్ర పాలిటిక్స్ ఇప్పుడు కేసులు, దాడుల వైపు టర్న్ తీసుకున్నాయి. ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ అవుతారని వార్తలు వినిపిస్తున్న వేళ ఆయన హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లటం, అక్కడ కేంద్ర పెద్దలను కలవటంతో అసలేం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఇంతలోనే అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ అవినీతికి పాల్పడ్డారనే ఆధారాలు బయటపెడుతూ మరో కాంట్రవర్సీకి తెరతీశారు కేటీఆర్. ఆ వెంటనే సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వెళ్లటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇలా హాట్ గా సాగుతున్న రాజకీయాలు లగచర్ల ఘటనతో కీలక మలుపు తిరిగాయి. ఫార్మా కంపెనీకి వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడడం యావత్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. ఓవైపు స్కామ్లు, కేసులంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఓ రేంజ్ లో కాంట్రవర్సీ జరుగుతూ ఉంటే, ఒక్కసారిగా లగచర్ల ఘటన తెరపైకి రావడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఈ ఘటనకు కారణాలేవైనప్పటికీ తాజా రాజకీయ పరిస్థితుల నుంచి ప్రజల దృష్టి కొంత డైవర్ట్ అయిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి డైవర్షన్ కోసమే బీఆర్ఎస్ దాడులకు తెరతీసిందని విమర్శించారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధమైన కామెంట్స్ చేస్తోంది. ప్రభుత్వ పాలన వైఫల్యాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు లగచర్ల వంటి ఘటనలను ప్రభుత్వం ప్రేరేపిస్తోందని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో ఎవరిది డైవర్షన్, ఏంటి ఈ కన్ఫ్యూజన్ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పైగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విజయోత్సవాలకు రెడీ అయిన వేళ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి రావటం అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ తాజాగా రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఎన్నడూ లేనంత హీట్ పెంచుతున్నాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తున్నాయి, ఏ పార్టీకి మేలు చేస్తాయి, ఏ పార్టీకి నష్టం చేయనున్నాయి అనేది వేచి చూడాల్సిన అంశం.